మాలీవుడ్ టైమ్స్. ఈ మూవీని తీసిన దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్. ఇంతకు ముందు ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అనే మూవీని కూడా తీశారు, విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మలయాళం మూవీస్. ఈ మాట వినగానే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన స్వార్థం గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించని ఒక వెరీ నెగిటివ్ క్యారెక్టర్ ని ప్రొటాగనిస్ట్ గా చూపించిన మూవీని నువ్వెలా ఇష్టపడ్డావురా అన్నది వాళ్ళ కంప్లైంట్. సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ యొక్క ఎదుగుదలను చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించొచ్చేమో, బట్ రియల్ లైఫ్ లో జరిగేది కూడా అదే కదా. నాకు ఆ సినిమా మన సొసైటీలో మోసాలు చేస్తూ జీవితాంతం దర్జాగా బతికేసే కొంతమంది బ్రతక నేర్చిన వాళ్ళ జీవితానికి అద్దం పట్టినట్టుగా, వాస్తవాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రతిబింబంలాగా కనిపిస్తుంది. అందుకే ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక సినిమాని తీసిన డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీ గురించి కూడా ఒక సినిమా తీస్తున్నారని తెలిసి నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నే పెట్టుకున్నాను. ఫస్ట్ మూవీని అంత హానెస్టీతో తీశాడు, రెండో మూవీని కూడా అంతే హానెస్ట్ గా ప్రెజెంట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. మరి సినిమా చూశాక నీకేమనిపించిందిరా అని అడిగితే ఈ మూవీ నాకు చాలా నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఈ మూవీ ఉండడంతో పాటు పర్సనల్ గా ఈ మూవీలోని ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ నాకు చాలా రిలేటబుల్ గా అనిపించింది. చిన్నప్పటి నుండి బెస్ట్ హారర్ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని ఆశపడ్డ హీరో నానా కష్టాలు పడి షార్ట్ ఫిల్మ్స్ తీసి షార్ట్ ఫిల్మ్స్ ని తీస్తున్న దశ నుంచే ఒకడు తన ఎదుగుదల కోసం పక్కవాడి మీద ఏ విధంగా పాలిటిక్స్ ప్లే చేస్తాడో అబ్జర్వ్ చేస్తూ ఆ ఒడిదుడుకులన్నీ దాటుకుంటూ చివరికి రైటర్ కమ్ డైరెక్టర్ గా తన మొదటి ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాశం వచ్చాక తనకి ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి, ఏ విషయంలోనూ రాజీ పడకుండా తన మనస్సాక్షిని నమ్ముకుని పనిచేసిన హీరోకి ఎలాంటి ప్రతిఫలం దక్కిందో తెలియాలి అంటే ఈ మూవీని చూడాల్సిందే. ఒక మనిషి ఎంత టాలెంటెడ్ ఫెలో అయినప్పటికీ వాడి రెప్యుటేషన్ ని బిల్డ్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే వాడు ఎంత టాలెంటెడ్ ఫెలో అయినప్పటికీ వాడి టాలెంట్ కి తగ్గ గుర్తింపు రాదు. వేరేజ్ ఒకడికి టాలెంట్ పెద్దగా లేకపోయినప్పటికీ వాడి రెప్యుటేషన్ ని బిల్డ్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తే వాడికి వాడి మాటకి విలువ పెరుగుతుంది, దక్కాల్సిన దానికంటే ఎక్కువ గౌరవమే దక్కుతుంది. వినడానికి నమ్మడానికి చాలా ఇబ్బందిగా అనిపించిన ఇదే వాస్తవం, అండ్ ఇదే ఈ మూవీకి మెయిన్ థీమ్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు హీరో లైఫ్ లో జరిగే ఈవెంట్స్ ని చూస్తున్నప్పుడు మనలో కొంతమందికి ఏదో ఒక పాయింట్ లో అరే మనం కూడా ఇలాంటి విషయాల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం కదా, మనం కూడా అవకాశవాదం కంటే ఆత్మాభిమానానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం కదా, మనకి కూడా ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి కదా అన్న భావనని కలిగిస్తుంది ఈ మూవీ. సినిమాల మీద ప్యాషన్ కలిగిన వాడిని సినిమాలు మాత్రమే కాదు, థియేటర్లో సినిమా ప్లే అవ్వడానికి ముందు వచ్చే డిటిఎస్ యాడ్ కూడా ప్రభావితం చేయగలదని చూపించినప్పుడే అభినవ్ ఈ సినిమాని ఒక ర్యాండమ్ స్టోరీలా కాకుండా వాస్తవాలని, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని బాగా స్టడీ చేసి వాటి నుండి ఈ మూవీ యొక్క స్టోరీని ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. తీసుకున్నది కొంచెం సీరియస్ సబ్జెక్ట్ అయినా దాన్ని ఒక అండర్లయింగ్ హ్యూమర్తో, సటిల్ డ్రామాతో ప్రెజెంట్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఒక పాయింట్ తర్వాత ఈ మూవీ ఒక లూప్లోనే తిరుగుతూ కథ ముందుకు సాగకుండా ఒక్కచోటే అలా స్టాగ్నెంట్ గా ఆగిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. బట్ స్టోరీలోకి బాగా ఇన్వాల్వ్ అయి చూస్తే అది పెద్ద కంప్లైంట్ లాగా అనిపించదు, అండ్ ఆ ఆస్పెక్ట్ కూడా రిలేటబుల్ గానే అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లోక, ప్రేమలు, జిమ్ఖానా లాంటి మూవీస్ వలన నస్లేన్ అనగానే మనకి తన కామికల్ సైడే ఎక్కువగా గుర్తొస్తుంది. బట్ ఈ మూవీతో తను ఇంటెన్స్ గా కూడా పర్ఫామ్ చేయగలడని, మనసులో ఉన్న బాధని వ్యక్తపరిచే సన్నివేశాల్లో కూడా బాగా నటించగలడని నిరూపించుకున్నాడు. ఇక రిమైనింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేసిన షరాఫుద్దీన్, సంగీత్ ప్రతాప్, వినీత్ శ్రీనివాసన్, రోషన్ చనవాస్ ఎక్సెట్రా కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ మూవీకి మంచి మార్కులే పడతాయి. ఎస్పెషల్లీ విశ్వజిత్ తొడుకత్తెలు చేసిన సినిమాటోగ్రఫీ అండ్ జేక్స్ బజాయ్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానంటే మీరు సినిమాల్ని ప్రేమించేవారు అయ్యుండి వాస్తవాలని ఉన్నట్టుగా హానెస్ట్ గా చూపించడాన్ని అప్రిషియేట్ చేసే క్వాలిటీ మీకుంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో ఇంగ్లీష్ సబ్టైటిల్స్ తో ప్లే అవుతుంది. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైనింగ్ మూవీ కాదు కాబట్టి దీన్ని తెలుగులో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువనే నేను అనుకుంటున్నా. సో మీకు వీలుంటే ఈ మూవీని థియేటర్స్ లో చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.